ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ దూకుడు కనిపిస్తోంది. ఇప్పుడు అంతిమ ఫలితం మరికొద్ది సేపట్లో రాబోతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ 32 డివిజన్స్ లో భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ చాలా దూరంలో బీజేపీకి ఉన్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో సిద్ధంగా. ఎస్ విజయ్, అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది? బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కనిపిస్తుందా? 32 అంటే ఆల్మోస్ట్ విజయం ఖాయమైపోయిన పరిస్థితి ఉంది. ఏం చెప్తా ఉన్నారు? ఎస్ వల్లి, అందరూ అనుకున్నట్టుగానే ఇక్కడ బీజేపీ తన హవాను కొనసాగిస్తుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం చివరి రౌండ్ అయితే కొన్ని డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 80%కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మాత్రం ఫైనల్ రిజల్ట్ బయటకు వచ్చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ దాదాపుగా 32 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ కొన్ని స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి. సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చూసినట్లయితే 13 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. కొన్ని స్థానాల్లో కూడా గెలుపొందింది. అంటే మొత్తం కూడా ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రిజల్ట్ అటు గెలుపొందిన స్థానాలతో పాటుగా ఆధిక్యంలో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా కలుపుకొని నేను ఈ రిజల్ట్ అందిస్తున్నాను. ఓవరాల్ ఒకసారి చూసినట్లయితే బీజేపీ 32, కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 8, ఎంఐఎం 5, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీ ఒక 2 స్థానాల్లో లీడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక స్థానంలో హోరాహోరీగా ఆ పోటీ నడుస్తోంది. సో అలాగే ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా 6 స్థానాలు, అంటే ఓవరాల్గా 66 స్థానాలు కానీ బీజేపీ తన హవాను కొనసాగిస్తోంది. 32 స్థానాల్లో ఇప్పటికే ఆధిక్యతను కొనసాగించడం, అందులో కొన్ని గెలిచినటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. మరొక 7 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతోంది. మరికొన్ని డివిజన్స్లో కూడా బీజేపీ ఆధిక్యత కనపరిచేటువంటి గెలిచేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి బీజేపీ గెలిచినటువంటి ఆ డివిజన్స్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అంటే గెలుపు కావచ్చు, అదేవిధంగా లీడ్కి సంబంధించినటువంటి డివిజన్స్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే 1, 2, 3, 4, 6, 7, 12, 13, 18, 21, 22, 24, 29, 35, 36, 37, 38, 41, 42, 47, 48, 49, 50, 51, 53, అలాగే 54, 55, 56, 57, 62, 63, 66 ఈ డివిజన్లో బీజేపీ లీడ్తో పాటుగా కొన్ని స్థానాలను గెలుపొందింది. మొత్తం 32. అలాగే ఇప్పుడు మనం లైవ్లో చూడొచ్చు, మరొక డివిజన్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ప్రకటిస్తున్నారు. జక్కని అరుణ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 9, రమ్యశ్రీ గారు బీజేపీ పార్టీ అభ్యర్థి 820 ఓట్లు, లతశ్రీ కసిరెడ్డి పార్టీ 701 ఓటు, దగ్గరికా వస్తుందా ఇప్పుడు? మళ్ళీ ఒకసారి 57వ డివిజన్ ఫైనల్ రిజల్ట్. రైట్, ఒకసారి ఫైనల్ రిజల్ట్ కూడా ప్రస్తుతం 57వ డివిజన్కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. 19 ఓట్లు రమ్యశ్రీ బీజేపీ పార్టీ అభ్యర్థి 820 ఓట్లు. సో ఈ డివిజన్కి సంబంధించి కూడా ప్రస్తుతం అనౌన్స్ చేస్తున్నటువంటి డివిజన్కి సంబంధించి కూడా సో బీజేపీ అక్కడ గెలిచినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడ్స్ అలాగే విన్ ఉన్నటువంటి డివిజన్స్ ఒకసారి చూస్తే 9వ డివిజన్ 11, 16, 23, 25, 26, 28, 30, 33, 44, 46, 52, 54, 64లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో లీడ్తో పాటు గెలిచినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 5, 8, 14, 19, 31, 40, 45, 58. సో బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలకు గాను లీడ్ అనే విన్లో ఉంది. అలాగే ఎంఐఎంకి సంబంధించి కూడా 32, 43, 60, 61, 65. సో ఎంఐఎం ఓవరాల్గా 5 స్థానాల్లో లీడ్తో పాటు విన్లో ఉందని చెప్పాలి. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అంటే కవితకు సంబంధించినటువంటి ఆమె మద్దతుదారులు సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేశారు. వీళ్ళు కూడా 2 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇండిపెండెన్స్ అయితే 10, 17, 20, 34, 39, 59. ఇండిపెండెన్స్ 6 స్థానాల్లో
లీడ్తో పాటు విన్లో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే వాళ్ళీ స్పష్టమైనటువంటి ఆధిక్యతలో బీజేపీ ఉందని చెప్పాలి. 66 స్థానాలకు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీ, సో వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఒక 5 యాడ్ అవుతాయి. అంటే 66 డివిజన్లతో పాటుగా 5 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓట్స్ కలుపుకుంటే మొత్తం 71 స్థానాలు. అంటే 71 స్థానాల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోవాలన్నా కూడా 71లో మనం మ్యాజిక్ ఫిగర్ ఒకసారి చూసినట్లయితే 36 స్థానాలు ఏ పార్టీ అయితే గెలుపొందుతుందో ఆ పార్టీ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉంది. ఇక బీజేపీకి సంబంధించి కూడా చూసినట్లయితే బీజేపీ ప్రస్తుతానికి 32 స్థానాల్లో లీడ్ ఉంది. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో ఓటు, అలాగే ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటు కూడా బీజేపీకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ అతి కొద్ది దూరంలోనే ఉందని చెప్పాలి. మరోవైపు ఇండిపెండెంట్స్ కూడా దాదాపుగా ఒక 6 మంది కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ అనూహ్యమైనటువంటి ఒక రాజకీయ ఒక మేజర్ అప్డేట్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ కనిపించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు తెలుపబోతుంది? సో ఇక్కడ 3 పార్టీలు ఇక్కడ త్రిముఖ పోటీ అయితే జరిగింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి బీజేపీ ఇక్కడ పోరాడింది, ఆధిక్యతలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఒంటరిగా పోటీ చేసింది. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసింది. అలాగే ఎంఐఎం కూడా ఇక్కడ ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలుపుకొని, సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చినా కూడా ఎంఐఎం పార్టీ సపోర్ట్తో ఒకవేళ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తే కేవలం ఒక 13 నుంచి 15 స్థానాలకే పరిమితం అవడంతో ఒకవేళ ఎంఐఎం ఉన్నటువంటి 5 కలుపుకున్నా కూడా ఈ మేయర్ పీఠానికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ దూరమైందనే చెప్పాలి. సో ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇండిపెండెంట్స్ కనీసం ఒక 3 లేదా 4, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సో ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాల్లో సో ఒకవేళ మేయర్ పీఠాన్ని ఇండిపెండెంట్స్తో మాత్రమే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. అలా కాకుండా మ్యాజిక్ ఫిగర్కు ఇండిపెండెంట్స్ని ఎవరన్నా కలుపుకున్నా కూడా మ్యాజిక్ ఫిగర్కి దూరంగా ఉంటే సో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందా లేదనేది కూడా సో మనకు ఒక రేపు ఎల్లుండి లోపల ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా కరీంనగర్కు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దాదాపుగా బీజేపీ కైవసం చేసుకుంటున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇక క్యాంపు పాలిటిక్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా కార్పొరేటర్లుగా గెలిచిన వారు ఆ డిక్లరేషన్ ఫామ్తో సర్టిఫికేట్తో వారందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఎవరిని కూడా అభ్యర్థుల పక్కన ఒక సెక్యూరిటీ కానీ పార్టీకి సంబంధించిన వారు అభ్యర్థుల్ని ఫాలోఅప్ చేసుకొని క్యాంపులకు తరలించేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపించలేదని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ చాలా స్పష్టంగా ఆధిక్యతలో కొనసాగుతుంది. సో ఆల్మోస్ట్ మేయర్ పీఠానికి దగ్గరగా వచ్చింది కాబట్టి సో ఇండిపెండెన్స్ మీద ఇప్పుడు అందరూ ఆసక్తి ఉందనే చెప్పాలి. గెలిచినటువంటి ఇండిపెండెన్స్లో కొంతమంది బీజేపీలో టికెట్ రాకపోవడం వల్ల బీజేపీకి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. సో ఆ ఇండిపెండెంట్ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తిరిగి తమ పార్టీ వైపు వాళ్ళని లోబరుచుకుని పార్టీలో జాయిన్ చేయడానికి ఇప్పటికే బేరసారాలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే బీజేపీ ఒక 3 ఇండిపెండెంట్ స్థానాన్ని కలుపుకుంటే ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందరూ ఊహించినట్టుగానే బండి సంజయ్ మార్క్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. కరీంనగర్కి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రజల్లోకి ఆయన చాలా స్పష్టంగా సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గతంలో 2 సార్లు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వైఫల్యాలను ఆయన చాలా స్పష్టంగా ఆయన ఎత్తి చూపించగలిగారు. సో చాలా స్పష్టంగా ఆయన ఓటర్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోగలిగారు. అంటే కార్పొరేషన్కి సంబంధించి కూడా సెంట్రల్ నుంచి ఫండ్ రావాలంటే కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ ఫండ్స్ అన్నీ కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి 3 సార్లు గెలుపొందినటువంటి ఎన్డీఏ నుంచే ఈ ఫండ్స్ అన్నీ కూడా కరీంనగర్కి వచ్చాయి, కరీంనగర్ కార్పొరేషన్లో. అందుకని ఈ మాత్రం అయినా కూడా అభివృద్ధి జరిగింది. అదే ఇక్కడ డైరెక్ట్గా బీజేపీకి కానీ మేయర్ స్థానాన్ని కార్పొరేషన్ కానీ అప్పగించినట్టయితే, బీజేపీ జెండాని గెలిపించినట్లయితే నేరుగా తాను కేంద్ర మంత్రిగా ఉన్నాను, ఖచ్చితంగా కేంద్రాన్ని ఒప్పించి మరి ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణలో ఏ కార్పొరేషన్కి రాని విధంగా ఇక్కడ
మరిన్ని నిధులు కూడా తీసుకొస్తారని బండి సంజయ్ పదే పదే ఆయన తన ప్రచారంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వైఫల్యాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఎండగడుతూ వచ్చారు. సో బండి సంజయ్ మార్క్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. సో త్రిముఖ పోటీల్లో బీజేపీ కార్పొరేషన్ ఏదైతే కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ను దాదాపుగా గెలిచినట్టే చెప్పాలి. సో అందరూ ఊహించినట్టుగానే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుస్తుంది అనుకున్నారు. అయితే ఈ స్థాయిలో అంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించిన విధంగా మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి అన్ని సీట్లను బీజేపీ సాధించడం అనేది కూడా ఒక రకంగా ఇది బండి సంజయ్ మార్క్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. వలి ఓకే విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది విజయ్ చెప్పినట్టు చాలా స్పష్టంగా బీజేపీకి ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కబోతుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫలితం తేలిపోయింది. ఎందుకంటే 32 స్థానాల్లో మిగతా పార్టీలు ఏవి కూడా దగ్గరకు కూడా రాలేదు. కాంగ్రెస్ చాలా దూరంలో ఆగిపోయింది. అలాగే బీఆర్ఎస్, ఎంఐఎం ఇవన్నీ కలుపుకున్నా సరే ఎక్కడా కూడా దగ్గరకు రాని పరిస్థితుంది. సో డెఫినెట్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీదే. ఇక స్వతంత్రులు 6 గెలిచినట్టుగా తెలుస్తోంది. స్వతంత్రులు ఆల్మోస్ట్, ఎందుకంటే బీజేపీ టికెట్ రాని వాళ్ళు స్వతంత్రులుగా పోటీ చేశారని కూడా ఒక చర్చ ఉంది. కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ బీజేపీ దగ్గరికే చేరే అవకాశం కనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో చాలా క్లియర్ కట్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది బీజేపీ కైవసం చేసుకోబోతుందని కూడా క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతోంది.